ఉగ్రవాద దాడి ఒక హేయమైనటువంటి నీచమైనటువంటి దాడి అది. పర్యాటకుల మీద, అమాయకులైనటువంటి పర్యాటకుల పైన, నిరాయుధులైనటువంటి వారి పైన ఉగ్రవాదులు దాడి చేయడం అంటే ఒక పిరికి పద్ధతనమని తప్పదు. వాళ్ళు పర్యాటకులంతా ఈరోజు కాశ్మీర్ లో మంచిగా పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబడినటువంటి కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత రోజు రోజుకి అక్కడ పెద్ద ఎత్తున టూరిజం పుంజుకుంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాశ్మీర్ ప్రాంతానికి టూరిస్టులు వస్తా ఉన్నారు. ముఖ్యంగా సమ్మర్ లో, వేసవి కాలంలో స్విట్జర్లాండ్ తర్వాత అందమైనటువంటి స్విట్జర్లాండ్ లాగానే భావించినటువంటి కాశ్మీర్ ప్రాంతాన్ని అంతగా ఆ అందమైనటువంటి ఆ ప్రదేశాన్ని చూడడానికి, వేసవిలో అక్కడ సేద తీరడానికి కుటుంబ సభ్యులతో సహా అనేక మంది, వేలాది మంది పర్యాటకులు రోజు కాశ్మీర్ లో పర్యటిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు పెద్ద ఎత్తున పర్యాటకులంతా కూడా సంతోషంగా అందరూ ఫ్యామిలీస్ తో ఉన్నటువంటి సమయంలో మరి జరిగినటువంటి ఉగ్రవాద దాడి ప్రపంచానికి అంత, భారతదేశమే కాదు ప్రపంచాన్ని అంతా కూడా దిగ్భ్రాంతి కలిగించింది. తలుచుకుంటేనే ఆ ఘటనను ప్రతి ఒక్కరికి కూడా రక్తం ఉడికిపోయేటటువంటి విధంగా, ప్రతి ఒక్క భారతీయుడు ఈరోజు రక్తం ఉడికిపోయేటటువంటి విధంగా సంఘటన